ప్రజెంట్ జనరేషన్లో మనం ఫాస్ట్గా కనెక్ట్ అవుతాం. ఫ్రెండ్షిప్ ఫాస్ట్ అవుతుంది, లవ్ ఫాస్ట్గా ఉంటుంది, బ్రేకప్స్ కూడా ఫాస్ట్ అవుతాయి. అలాగే చాట్స్ డిలీట్ అవుతాయి, ఫోటోస్ డిలీట్ అవుతుంది, కానీ మెమొరీస్ హార్ట్లో పర్మనెంట్గా ఉంటాయి. వ్యాలంటైన్స్ డే అంటే రిలేషన్షిప్ షో చేయడం కాదు, రిలేషన్షిప్ వాల్యూ అర్థం చేసుకునే రోజు అన్నమాట. రోజులు మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు స్టేటస్, అప్డేట్స్, రీల్స్, కపుల్ ఫోటోస్ షేర్ చేస్తాం. కానీ ఒక చిన్న ఫైట్ వచ్చినప్పుడు బ్లాక్, ఇగ్నోర్, మూవ్ ఆన్ అని డిసైడ్ చేస్తాం. కానీ నిజం ఏంటంటే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉండదు. అండర్స్టాండింగ్తో బిల్డ్ చేసే రిలేషన్షిప్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంటుంది. మీ మిస్టేక్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, మీరు బ్యాడ్ మూడ్లో ఉండేటప్పుడు నిన్ను టాలరేట్ చేసేవాళ్ళు, మళ్ళీ అలాగే అండర్స్టాండింగ్, అలాగే మీ డ్రీమ్స్ని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని ఈజీగా ఎప్పుడు వదులుకోవద్దంటే, ఇప్పుడు జనరేషన్లో మన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, కానీ లవ్ని ప్రొటెక్ట్ చేయడం మర్చిపోతున్నాం. లవ్ అంటే డైలీ చాటింగ్ కాదు, రెస్పెక్ట్, ట్రస్ట్, పేషెన్స్ ఉండాలి. లవ్ అంటే పర్ఫెక్ట్ పర్సన్ దొరకడం కాదు, దొరికిన పర్సన్ని పర్ఫెక్ట్గా ట్రీట్ చేయడం అన్నమాట. మీ లైఫ్లో మీ టీయర్స్ని అర్థం చేసిన వాళ్ళు, అలాగే మీ సైలెన్స్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. వ్యాలంటైన్స్ డే మీ రిలేషన్షిప్లో ఆర్గ్యుమెంట్స్ కన్నా అండర్స్టాండింగ్ ఎక్కువ పెట్టి ట్రై చేయండి. మీ పక్కన ఉన్న జెన్యూన్ పర్సన్ని కంపారిజన్తో కాదండి, అప్రిషియేషన్తో చూడండి. బికాస్ టుడేస్ జనరేషన్లో రియల్ లవ్ దొరకడం కష్టం. దొరికిన దాన్ని నిలబెట్టడం మన రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ ఫీల్ దిస్ మెసేజ్ ఈస్ ట్రూ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ లవ్డ్ వన్స్తో షేర్ చేయండి. ఎనీవే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.